నెల్లూరు జిల్లా అల్లూరు పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి జరిగిన రైలులో దోపిడీ తీవ్ర కలకలం రేపింది. అల్లూరు రోడ్లో రైలుని గంటకు పైగా ఆపిన దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, డబ్బు అపహరించి పరారయ్యారు. ఈ దోపిడీలో నాందేడ్, షోలాపూర్ గ్యాంగ్ ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి భద్రతా వైఫల్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల భద్రత ఆర్పీఎఫ్ దేనని ఉంటుందని రైల్వే డీఎస్పీ తెలిపారు. విజయవాడ టు పెరంబూర్ మధ్యలో ఈ అల్లూరు లోపాడు మధ్యలో కిలోమీటర్ నెంబర్ 202 దగ్గర జంక్షన్ బాక్స్ దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది. అఫెండర్స్ దాంతో ఆ ట్రైన్ స్లో కావడం జరిగింది. దాంట్లో బయట లోపల ఒక 2 చైన్స్ అటెంప్ట్స్ జరిగింది. ఒక లేడీ నుంచి ఒక 10 గ్రాములు, ఒక లేడీ నుంచి ఒక 20 గ్రామ్స్ బ్యాగ్ కూడా లాక్కోవడం జరిగింది. దాంట్లో 40,000 రూపాయలు క్యాష్ ఉన్నట్లుగా వాళ్ళ కంప్లైంట్ కావడం సమాచారం. ఆ ఒకే ఒక ట్రైన్ నెంబర్ 20494 చండీగఢ్ టు మదురై ఆ ట్రైన్ లో రిపోర్ట్ కావడం